రైట్ గా బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కడప జిల్లా బద్వేలు పోలీస్ స్టేషన్ లో పీసీసీ చీఫ్ షర్మిలపై కేసు నమోదైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఈ నెల 2వ తేదీన 4 రోడ్ల కూడలిలో వివేక హత్య కేసుపై ప్రసంగించినందుకు గాను షర్మిల ప్రసంగంపై నోడల్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కడప జిల్లా బద్వేలు పోలీస్ స్టేషన్ లో పీసీసీ చీఫ్ షర్మిలపై కేసు నమోదైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఈ నెల 2వ తేదీన 4 రోడ్ల కూడలిలో వివేక హత్య కేసుపై ప్రసంగించినందుకు గాను షర్మిల ప్రసంగంపై నోడల్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, అతను నోడల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి బద్వేల్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆయన ఫిర్యాదులో 2 పాయింట్లు చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. దీనిపైన వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కోర్టులో పిటిషన్ ఉంది, కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. వాటిని ఉల్లంఘిస్తూ షర్మిల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అంతేకాకుండా ఈ హత్య వ్యవహారం వెనుక 40 కోట్ల రూపాయలు నగదు లావాదేవీలు జరిగినాయి, అది అవినాష్ రెడ్డి ఇచ్చాడు అన్నట్టుగా ఆమె మాట్లాడింది. కాబట్టి ఇవి పూర్తిగా ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించడమే, కాబట్టి పైన కేసు నమోదు చేయండి అంటూ నోడల్ ఆఫీసర్ రాతపూర్వకంగా ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన కేసు నమోదు చేశారు. అయితే ఇంతవరకు కూడా బద్వేల్లో తనపైన కేసు ఉన్నట్టు షర్మిలకు కూడా ఇంకా సమాచారం వెళ్ళలేదు అని ఉన్నటువంటి స్థానిక పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇదే కాదు, మైదుకూరు నియోజకవర్గం కాజీపేటలో కూడా ఈ విషయం పైనే ఒక కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. అంటే కోర్టు నుంచి వాళ్ళకు ఆదేశాలు రావడము, లేకపోతే కోర్టు ఎలాగో ఆదేశాలు ఇచ్చింది కాబట్టి వాళ్ళకి అమలు చేసే ప్రయత్నంలో ఎన్నికల అధికారులు అంటే ఆర్ఓలు కావచ్చు, నోడల్ ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ విధంగా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారని మనం అనుకోవచ్చు. అయితే షర్మిల దృష్టికి ఇది వెళ్ళిన తర్వాత ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతుందని చూడాలి. ఇప్పటికే రోజు ప్రెస్ మీట్లు పెడుతూ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి తీరుని ఎండగట్టడంతో పాటు వివేకానంద రెడ్డికి జరిగినటువంటి అన్యాయాన్ని ఆమె ప్రశ్నిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తూ జోరుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. 1వ తేదీ నుంచి పూర్తిగా కడప పార్లమెంట్ పరిధిలోనే ఆమె ప్రచారం మొత్తం సాగుతుంది. అందులో భాగంగా 2వ తేదీన బద్వేలి 4 రోడ్ల కూడలిలో ఒక కార్నర్ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. దాని తర్వాత అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుదర్శన్.